రైట్ మహానాడుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. మనతో ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు ఉన్నారు. రవినాయుడు గారు, ఎలా జరుగుతుంది? మొదటి రోజు పూర్తయింది, రెండో రోజున ఉంది. ప్రధానంగా యువతకు సంబంధించిన యువగళానికి సంబంధించిన కీలకమైన అంశాలు ఈ రోజు ఉండబోతున్నాయి. ఎలా ఉంటుంది? కడప గడ్డపైన మొన్నటి వరకు కడప నాదే, నా అడ్డ, నా కుటుంబ అడ్డ, నేను వీరుడు సూర్యుడు, అరవీర భయంకరుడు, పులివెందులు నాదే, పిఠాపురం నాదే, మంగళగిరి నాదే, కుప్పం నాదే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి మొన్న ప్రజలు బట్టలిప్పి కూటమికి 7 సీట్లు కట్టబెట్టారు. ఇంకో 2 సీట్లు కూడా రావాల్సింది. అది మా సైడ్ తప్పే. మళ్ళా లోకేష్ గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే 9 సీట్లు తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు కట్టబెట్టడం జరిగింది. నిన్న చూశారు, మేము పిలిచింది 22,000 మంది అయితే వచ్చింది 70,000 పైన నిన్న వచ్చారు. దాంతోపాటు రోడ్లో ఇరుక్కున్న వాళ్ళు ఇంకొక 30,000-40,000 మంది ట్రాఫిక్ జామ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితి ఈరోజు నిన్నే ఒక పెద్ద బహిరంగ సభ అయితే నిన్న పూర్తి స్థాయిలో కార్యకర్తే అధినేత. ఎందుకంటే మొన్న 5 సంవత్సరాలు కార్యకర్తలు పడిన ఇబ్బంది అంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా కార్యకర్తే అధినేతను తీసుకొచ్చారు. అంతకుముందు ఏమైనా ఇగ్నోర్ చేయడం జరిగిందా? లేదు, మీరు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం. మీరు చూస్తుంటారు, ప్రతిపక్షంలో కార్యకర్తలను పొగడతారు, అధికారంలోకి వస్తేనే కార్యకర్తలను వదిలేస్తారు. మన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు చూసారు, ఆర్తనాదాలు పెడతారు, చెప్పులతో కొట్టుకున్నారు వాళ్ళే. మీరు చూశారు, ఈ నాయకుడిని మనం ఎందుకు ఎన్నుకున్నాము, ఇలాంటి నాయకత్వంలో మేము ఎందుకు పనిచేస్తామని మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇలా, మంత్రులకు అపాయింట్మెంట్ ఇలా, ఎవరికి అపాయింట్మెంట్ ఇలా. కానీ ఈరోజు అలా కాదు. ఇటు లోకేష్ గారికైనా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల కష్టం వాళ్ళ దగ్గర నుంచి చూశారు, అధినేతకు అండగా ఉన్నది వాళ్ళ దగ్గర నుంచి చూశారు. ఈ పార్టీని నడిపించబోతుంది 43 సంవత్సరాల నుంచి కార్యకర్త. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ అజెండాతో ముందుకెళ్తున్నారో అదే అజెండాతో చంద్రబాబు నాయుడు గారైనా, భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారైనా కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాం. ఇలాంటి నాయకత్వం మళ్ళీ ముందుకెళ్ళాలి పరిస్థితి ఉంది. కార్యకర్తలు యొక్క గౌరవాన్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న పడిన కష్టం మామూలు కష్టం. ఎంతమంది గొంతులు కోసారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఇదే ఒంగోలు మహానాడులో మాకు డయాస్కి ఇచ్చిన కానిస్టేబుల్ 2 ఆ రోజు ప్రభుత్వం 2. ఒకరేమో 58 ఏళ్ళు, ఒక అతనేమో 32 ఏళ్ళు. ఆ 58 ఏళ్ళు ఆయన కుర్చీ వేసుకుని ఆ పక్క కూర్చున్నారు. ఈ 32 ఏళ్ళు ఆయన ఈ పక్క మాకు ఫుడ్ తినేదానికి వెళ్ళారు. ఆ రోజు కూడా ఆ మహానాడు నిర్వహించుకునేది ఆ రోజు కార్యకర్తలే. అదేవిధంగా రాజమండ్రిలో మహానాడు నిర్వహించిన కార్యకర్తలే, యువగలం పాదయాత్ర నడిపింది కార్యకర్తలే, అధినేత వెంట ఉన్నది కార్యకర్తలే, ఈ పార్టీని నడిపించబోతున్నది కార్యకర్తలే. కాబట్టి ఆ కార్యకర్త అధినేతగా ఈరోజు అజెండాగా ముందుకెళ్తోంది. ఇలాగ లోకేష్కి కీలకమైన బాధ్యతలు ఇవ్వాలని ఒక డిమాండ్ అయితే నిన్నటి నుంచి మేము చూస్తూ ఉన్నాం. ఎలాంటి బాధ్యతలు మీరు కోరుకుంటున్నారు? మేమైతే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని కార్యకర్తలు, ప్రజలు, నాయకుల అభిప్రాయం మేము గట్టిగా కోరుకుంటున్నాం. కానీ మా అధినేత నిర్ణయమే శిరోధార్యం. అధినేత ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి లోకేష్ గారైనా, నేనైనా, కార్యకర్త అయినా ఎవరైనా ఉంటారు. ఇక్కడ ఇంత క్రమశిక్షణ కలిగిన పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ ఉండదు. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాట వచ్చిన తర్వాత ఆ మాటే ఫైనల్ మాట. అంతవరకు మా అభిప్రాయాలు చెప్పడం మా ధర్మం. ఈరోజు అవకాశం ఉంది కాబట్టి మా యువనేతకి ఇవి ఇవ్వాలి. ఎందుకంటే యువగలం పాదయాత్ర మీరు చూశారు, స్టూల్ లాక్కున్నారు, మైక్ లాక్కున్నారు, కోడిగుడ్లు వేశారు, రాళ్ళు వేశారు, కొట్టారు, ఏం చేయాలి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. అయినా వరవలేదు, బెరవలేదు. ఇదే జీవో నెంబర్ 1 తీసుకొని వచ్చారు. ఇదే మీరు చూశారు, ఇక్కడే ఉన్నారు ఒక ఆయన డిఎస్పీ, ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. అదే ఆ డిఎస్పీ మా స్టూల్ లాక్కొని లోకేష్ గారిని ఎంత అవమానించారు. అయినా ఆయన వరవలా బెరవలా కార్యకర్తల కోసం నిలబడ్డారు, పాదయాత్ర చేశారు. ఈ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన ముఖ్య పాత్ర పోషించారు. దాంతోపాటు ఈ డిజిటల్ కార్డు సిస్టమ్ ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత చదువుకుని పూర్తయిన తర్వాత ఈ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని, కార్యకర్తల కోసం ఆయన అండగా ఉండాలని ఈరోజు ఆయన 2 లక్షల ప్రమాద బీమాను పెట్టడం, ఈరోజు 5 లక్షల ప్రమాద బీమాగా పెంచడం అనేది ఇవన్నీ కూడా తీసుకున్న నిర్ణయాలు లోకేష్ గారు. ఇలాంటి నాయకత్వాన్ని కోరుకోవడంలో తప్పలేదు కదా. మీరు శాప్ చైర్మన్ గా ఎవరు అధ్యక్షుడు, ఎవరు కార్యదర్శి, ఎలా క్లారిటీ ఇవ్వగలుగుతుంది? శాప్ ఎవరికి రికగ్నైజేషన్ లేదు. అంటే 2 అసోసియేషన్లకి లేదు. 3 అసోసియేషన్లకి మేము రికగ్నైజేషన్ ఆపేసాం. అయితే ఏకేవైఎఫ్ ఆల్ ఇండియా కబడ్డీ అసోసియేషన్ ఏదైతే ఉందో ఒక సంఘానికి ఇచ్చున్నది. అయితే ఆ సంఘానికి మేము లెక్క రాసాం. ఏదైతే ఏకేవైఎఫ్ లెక్క రాసాం, మాకు నిర్దిష్టంగా ఎలక్షన్ జరిగితే ఎలా జరిగింది, ప్రక్రియ ఎవరు అబ్జర్వర్లుగా వచ్చారు, ఎక్కడ రిజిస్ట్రేషన్ అయినాయి, మొత్తం డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాం. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత నెల రోజుల లోపల మచిలీపట్నంలో బీచ్ కబడ్డీ గేమ్స్ అయిపోయిన తర్వాత మీరు దాంట్లో కూడా సంస్కరణలు చూస్తారు. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా కీలకమైన అంశాలని మనకి రవినాయుడు ప్రస్తావించారు. ఒకటి ఏదైతే క్రీడా శాఖలో జరుగుతున్న అవినీతి కావచ్చు, లేకపోతే టూరిజంకి సంబంధించిన అవినీతి కావచ్చు, వీటిపైన విచారణ జరుగుతుంది. తొందరలోనే దానికి సంబంధించిన ఒక కీలకమైన విషయాలు మీరు చూస్తారనేది స్పష్టం చేయడంతో పాటు
ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్లో జరుగుతున్న ఏదైతే ఒక 3 వర్గాలుగా కొట్లాడ జరుగుతుందో దీనిలో నిధుల దుర్వినియోగం కావచ్చు, ఇప్పుడున్న ఏ అసోసియేషన్ కూడా మాకు పరిగణలోకి తీసుకోవడం లేదు. కొద్ది రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ వస్తుందన్న అంశాన్ని స్పష్టం చేశారు.